హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇలా సేమియా అన్నమాట, సేమియా పాసం సింపుల్ రెసిపీలో ఎలా చేయాలో చూపిస్తారా అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన విధంగా చూసి ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి బాగానే వేసుకోండి, బాగా టేస్ట్ ఉంటుంది సేమియా పాయసం. ఇలా సేమియాలు తీసుకున్నాను అన్నమాట కొన్ని. చూడండి, ఇలా సేమియాలన్నీ తీసుకున్న తర్వాత నూనె కొంచెం నెయ్యి వేడైంది కదా, అందులో ఈ సేమియాలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం స్లో మంట మీద వేపించుకోవాలన్నమాట. బాగా కలబెడుతూ ఉండాలి, మాడిపోకుండా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చేస్తే అప్పుడు సేమియాల పాయసం అనేది బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా చుట్టాలు వచ్చినా, ఫంక్షన్స్ కానీ, ఏదైనా పండగలకు కానీ స్పెషల్ కానీ చేసుకోండి. ఇలా దీంట్లో ఇప్పుడు మనము ద్రాక్ష, మెంతమాడిపప్పు కూడా వేసి ఇలానే వేయించుకోవాలన్నమాట. మా ఇంట్లో మెంతమాడిపప్పు తినరు కాబట్టి మేము ఓన్లీ ద్రాక్ష వేసుకున్నాం. మీరు ఏమన్నా వేసుకోవాలనుకుంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇందులోనే. ఇట్లానే మొత్తం మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మంట వచ్చేసి స్లోగా పెట్టుకోవాలి. ఇలానే సేమియాలు మొత్తం బాగా మనము గోల్డెన్ కలర్ రానియాలి, అప్పుడే పాయసం చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇలా ఈ కలర్ గోల్డెన్ కలర్లో వేయాలన్నమాట, మాడిపోకుండా నీట్గా. ఇప్పుడు మంట మనము ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పాలు తీసుకున్నాము. నేను సగం గిన్నె సేమియాలు తీసుకున్నా కాబట్టి ఒక గిన్నెకంతా పాలు పోస్తున్నా అన్నమాట. ఒక గిన్నె నిండా పాలు పోసుకోవాలి. ఇవి పాలు పోసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలానే కుంకుమ పువ్వు ఉన్నా కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది. ఇలా మొత్తం ఇలా కలబెట్టేసుకోవాలన్నమాట. మనకి సేమియాలన్నీ బాగా ఉడుకు పట్టేంత వరకు ఉడికించుకోవాలా. చూడండి, బాగా ఉడుకుతున్నాయి కదా. ఇలా పూర్తిగా ఉడికేటప్పుడు ఇప్పుడు మనము పంచదార తీసుకోవాలన్నమాట. సేమియాలు ఇట్లా పట్టుకుంటే రెండు విరిగిపోవాలన్నమాట. సేమియా అప్పుడు ఉడికిందని. ఉడికిన తర్వాత మనము పంచదార వేసుకోవాలన్నమాట. చూడండి, మొత్తం ఇలా పంచదార ఇప్పుడు కలిపిన తర్వాత ఇప్పుడు పంచదార వేసుకున్నాము. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జ్యోతిరెడ్డి 7 ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే గినక. చూడండి, మొత్తం ఇలా మనము పంచదార అంతా యాడ్ చేసుకోవాలన్నమాట. మనము తీపి ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. మొత్తం బాగా మనము కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసి మనం కొద్దిసేపు బాగా చక్కెర అనేది కొద్దిగా పాకం వచ్చేంత వరకు రానిచ్చుకుంటే బాగా ఎమ్మి టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలానే కలబెడుతూ ఉండాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలానే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటకాలు ఇంకొన్ని నేను తయారు చేసి పెడతాను అన్నమాట. చూడండి, అంతే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అన్నమాట. వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తే